రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా కమిటీ సభ్యులు ఈ రోజు సమావేశం. మెదక్ జిల్లా ఆవేల్ ఘనపూర్ రైతుల సమస్యలకు ఏకగ్రీవ తీర్మానం. మెదక్ జిల్లా అధ్యక్షులు అంతంగారి వెంకటేశం, జిల్లా గౌరవ అధ్యక్షులు అక్క ముల్ల మైసయ్య యాదవ్ ఆధారంలో జిల్లా కమిటీ సభ్యులు, ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు, రాష్ట్రంలో మొట్టమొదటి మెదక్ జిల్లా ఆవిర్ల ఘనపూర్ మండల్లో ఈ రోజు ముఖ్యమైన అంశాలపై ఏకగ్రీవ తీర్మానం. పెంచిన ఎరువుల ధర తగ్గించాలని, రైతు పండించిన పంట మద్దతు పంట బీమా పథకం ప్రభుత్వం చెల్లించాలని, పని ఉపాధి పథకం రైతులను అనుసంధానం, రైతులకు కాపు లోన్ వడ్డీ ప్రభుత్వమే చెల్లించాలి, రైతు ప్రైవేట్ అప్పుల దారిపోకుండా డ్వాక్రా మహిళలు లాగా ప్రభుత్వం రైతులకు లోను 2 లక్షల వరకు ఇవ్వాలి, రైతులు పండించే పంట అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా సర్వే ప్రకారం నెలలోపు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతే రాజు, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. పంటల బీమా పథకము అమలు చేయాలి, పంటల బీమా పథకము అమలు చేయాలి, ఉపాధి హామీ పథకము ఉపాధి హామీ పథకము రైతు లేనిది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు అనేసరికి రోడ్డు తిరుగుతున్నట్టు నేను ఎంతమంది నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నా పెడితే ఉచ్చలు పడుతున్నాయి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. మీరు అందరి ఈ ప్రభుత్వం నమ్మలేదు, ఆ ప్రభుత్వం నమ్మలేదు, కష్టపడుతున్న కష్టాలు అవస్థలు ఎక్కువ చాలా మంది ఉన్నారని భయం అవుతుంది. అట్లనే మనం రైతులను తీర్మానం చేసి కూడా అందరికి పోతే